దేవుడు మననెన్నడూ విడిపోలేదు. మనమే దేవుడిని విడిచిపెట్టి లోకానుసారంగా బతుకుతున్నాం. దేవుడు నిన్ను నన్ను ఎప్పుడు నీ వెనక నా తండ్రి ప్రయాణం చేస్తూనే ఉన్నాడు. కానీ నీవే ఈ లోకానుసారమైన కోరికలను బట్టి, ఈ లోకానుసారమైన ఎచ్చులను బట్టి, ఈ లోకానుసారమైన ఆ జీవితాలను బట్టి, ఆ జీవితాల్లో మేము కూడా బ్రతికితే బాగుండేమో, నేను కూడా అలా ఉంటే బాగుండేమో, నాకెందుకు ఈ బ్రతుకు, నేను అలా బ్రతకాలి కదా అనే ఆలోచనలో కొంతమంది క్రైస్తవులు ఉన్నారు. దానివల్ల ఏం జరిగింది తెలుసా? దేవుడు కార్యసిద్ధి కలిగించాడు, దురాత్మలు కలుగుతాయి. దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటంటే, సముద్రాన్ని 2 పాయలు చేసిన నీ బ్రతుకులో ఉన్న బాధల్ని మాయం చేయనా? సముద్రాన్ని 2 పాయలుగా చేసిన నీకున్న ఆర్థిక ఇబ్బందులు, నీకున్న అక్కర్లని, నీకున్న అవసరతల్ని నేను తీర్చలేనా? నేను సర్వశక్తి గల దేవుణ్ణి. నాకు అసాధ్యమైంది ఏముంది? ఏదైనా కలదా? ఏది లేదు. దేవుడికి అసాధ్యమైంది ఏది లేదు. నువ్వు కూర్చున్న కాడే నిన్ను శ్రీమంతుడిగా తీర్చిదిద్దే దేవుడు మన దేవుడు. హల్లెలూయా. ఒక కర్ర ద్వారా సముద్రాన్ని 2 పాయలుగా చేసిన దేవుడు నీ బ్రతుకును మార్చాడా? ఖచ్చితంగా మారుస్తాడు. కాకపోతే నా యొద్దకు రమ్ము, నా యొద్దకు రమ్మని నిన్ను పిలుస్తున్నాడు. మనం ఏం చేస్తున్నాం అంటే సాతాను యొద్దకు పోతున్నాం, సాతాను యొద్దనే ఆశపడుతున్నాం. సాతాను కావాలో దేవుని కావాలో నీవు నేను తెలుసుకునే టైం దగ్గరకు వచ్చిన తమ్ముడా. ఎట్లా అనంటే, సాతాను ఈ లోకపు భోగాల్ని మన ముందేసిద్ది. దేవుడు ఈ లోకంలో మనకు పరీక్షలు పెడతాడు. దేవుణ్ణి పరీక్షల్లో నువ్వు నడవగలుగుతావా? సాతానుగాడు చేసే క్రియలను నమ్ముతావా? ఏది నమ్ముతావు నాయన అని అడిగినప్పుడు కొంతమంది ప్రాణం పోయినా బాధలేదని దేవుడు తట్టు తిరిగే వాళ్ళు కొంతమంది ఉన్నారు. 30% ఏం చేస్తున్నారంటే లోకానుసారంగా బతికే వాళ్ళు ఉన్నారు. హల్లెలూయా. ఏమండి, సముద్రాన్ని 2 పాయలు చేసిన దేవుడు నీ బ్రతుకులో ఉన్న బాధల్ని, నీకున్న అవసరతని, నీకున్న రోగాన్ని, నీకున్న బలహీనతని బాగు చేయడా? ఖచ్చితంగా చేస్తాడు. కాకపోతే ఒకటే అన్నాడు, నువ్వు నమ్మితే అన్నాడు. పాస్టర్ని నమ్మితే కాదురా చెల్లి, నువ్వు నమ్మితే అన్నాడు. పాస్టర్ చెయ్యి పెడితే దెబ్బ వారిపోతే రోగాలు అనుకో మాకు చెల్లా. పాస్టర్లను చూడాల్సింది యేసయ్యను మాత్రమే చూడాలి. యేసు ప్రభునే నువ్వు తలపోసుకోవాలి. ఆయననే ఆయన గురించే ధ్యానం చేయాలి. ఈ మనసు నీలో కలిగి ఉంటే నేను చెప్తున్నా, నిశ్చయంగా నీకున్న రోగాలు యేసు నామంలో భూస్థాపం అవుతాయి. హల్లెలూయా. అయ్యా నాకు పలాని కిడ్నీలు చెడిపోయినాయి అయ్యా, ఇక నేను బతకడం డాక్టర్లు చెప్పారు అన్నప్పుడు, చర్చికి తీసుకొచ్చినప్పుడు కొంచెం రూపాయలు పావులంత విశ్వాసం పెట్టి దేవుడు చేస్తాడు అనే ఆలోచనలో కూర్చునే వాళ్ళు ఉన్నారు. కొంతమంది డైరెక్ట్ పాస్టర్ వచ్చి ప్రార్థన చేసి వెళ్ళినా కూడా ఆ చేసుకున్నంత వరకు ఓకే బాగానే ఉంటారు. చేసిన తర్వాత అటు వెళ్ళినప్పుడు మళ్ళీ అంటారు, పక్కన సావిత్రమ్మ మొత్తం ఏమంటారు తెలుసా? ఏం చేద్దాం అమ్మా, 2 పోయినాయి, మరి ఏం చేద్దాం, డాక్టర్లు బతకరని చెప్పాడు అంటారు. ఇప్పుడు ఒక మాట, పాస్టర్ వచ్చి ప్రార్థన చేసి పోయాడు, మరి సావిత్రమ్మ మొత్తం నువ్వేంది ఆ మాట చెబుతున్నావు? ఏం చెబుతున్నావు? సావిత్రమ్మ 2 కిడ్నీలు పోయినాయటగా అంటే, 2 కిడ్నీలు పోతే నన్ను బతికించే దేవుడు నాకు తోడే ఉన్నాడు సావిత్రమ్మ అని చెప్పగలిగే మైండ్ ఎవరిలో ఉండాలి? నీలో నాలో ఉండాలి బిడ్డ. కానీ నీలో నాలో ఉందా? లేదు. పాస్టర్ ప్రార్థన చేసి పోయాడు, ఎమ్మటే నువ్వేం చెబుతున్నావు తెలుసా? సావిత్రమ్మ మాటకి నిజమే, నాకు 2 పోయినాయి, బతకడం కష్టమే అన్నారు డాక్టర్లు. బతుకుతానో సస్తానో తెలియట్లా, ఏం చేయాలో అర్థం కావట్లా, ఏం చేస్తాం పరిస్థితి, డాక్టర్ల మటుకు ఎత్తేయటం ఈ పరిస్థితి అన్నారు. అంటే నేనంటాను, బాయ్ ఇది నమ్మటం అయిద్దా? ఇది నమ్మటం అయిద్దా దేవుణ్ణి? చెప్పండి అమ్మా. నమ్మటం కాదు. ఏం చేయాలి తెలుసా? అలాంటి వాళ్ళు 100 మంది వచ్చినా నా తండ్రి నన్ను బాగు చేస్తాడు, ఆయన నమ్మదగినోడు. అయ్యా యేసయ్యా దైవజనుడు తన వంతు తన ప్రార్థన చేసి వెళ్ళాడు, ఏమని? ఈ బిడ్డను స్వస్థతపరచని. కానీ నేనేమని ప్రార్థన చేస్తున్నా తెలుసా? నేను బ్రతుకు కాలం నీ కోసం బ్రతుకుతా ప్రభువా, నన్ను ఒక్కసారి ఈ లోకంలో బ్రతికించయ్యా అనగలిగే ప్రార్థన చేయాలి. అప్పుడు దేవుడు వాత్సల్యమైన కృప
నీలోకి వచ్చి నీ కిడ్నీలు రెండు బాగుపడతాయి. హల్లెలూయా. ఒక మాట చెప్తానండి, టైటానిక్ షిప్ మీకు తెలిసే ఉంటుంది. దాంట్లో ఒక చరిత్ర నేను ఒక వ్యక్తి చెప్తే విన్నా. ఒక కుటుంబం, ఆయనకి 9 మంది సంతానం అంట. బాగానండి అమ్మా, ఒక కుటుంబంలో 9 మంది సంతానం అంట ఆయనకి. అక్కడ బ్రతకలేక ₹1 ₹2 కోడేసుకొని అమెరికా పోదామని ప్లాన్ చేసుకొని అన్ని వీసా గీసా అన్నీ తీసుకొని ఆ షిప్ టిక్కెట్లు కూడా తీసుకున్నారంట. తీసుకుంటే ఆ పిల్లగాడు బజార్ నుంచి ఇంటికి వస్తుంటే కుక్క ఎంబడబడి కరిచిందంట వాళ్ళ కొడుకుని. ఆ కుక్క కరిస్తే ఆ డాక్టర్లు వచ్చారంట, అబ్బాయి ఈ అబ్బాయికి కుక్క కరిచింది, అదొక వ్యాధి ఉంటుంది కదండి, దాన్ని ఏమంటారంటే ర్యాబిస్గా అనే వ్యాధి మీ పిల్లగాడికి వచ్చింది, మీ పిల్లగాడితో పాటు మీకు కూడా వచ్చింది, బయటికి వెళ్తే వెళ్ళొద్దు, మీరు కాస్త ఇక్కడ రెస్ట్ తీసుకోవాలి 1 నెల దాకా అని ఆ ఇంటికి జెండా బాతి పోయారంట. బాగానండి. పోతే తండ్రి అంటాడంట, తండ్రి కొడుకుని, ఒరే ఓ దరిద్రుడా, ఓరో నికృష్టుడా, నీ వల్ల నా ప్రయాణం అయిపోయింది కదరా, అరే ఇక్కడ బతకలేక సావలేక సస్తుంటే రూపాయి కూడేసుకొని ఆ పడవలో ప్రయాణం చేయాలని మేము ప్లాన్ చేస్తే, అరే మా ప్రయాణం నాశనం చేస్తావరా దుర్మార్గుడా అని కొడుకుని ఎట్లా పడితే అట్లా తిడుతున్నారంట. తర్వాత దేవుడి కాడికి వచ్చారంట, అయ్యా నీకు న్యాయం ఉందా ప్రభువా, ఈ దేశంలో మేము చావలేక బ్రతకలేక చస్తుంటే మాకు తీరా టైం దొరికి ఆ టైంలో వెళ్దామని మేము ప్లాన్ చేస్తే మా ప్లాన్ నాశనం చేస్తాం, ఇదేనయ్యా దేవా నీ పని అన్నాడంట. నెల తర్వాత బాగానండి, నెల తర్వాత పేపర్ వచ్చిందంట. ఏమని వచ్చింది తెలుసా, ఆ పడవ తయారు చేసేవాడు ఒక మాట అన్నట, ఇగో ఈ ఎచ్చులు మన కాడ ఉండకూడదు, బాగా గుర్తుపెట్టుకోండి, నా పడవని ఆ దేవుడు కూడా గోల్చలేడు అన్నాడంట. ఏమన్నాడు, ఆ పడవ అంట కరెక్ట్ నడి సముద్రంలో పోయింది, కూలిపోయింది, ఒక్కళ్ళే అందరు తెచ్చారు. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. ఈ పేపర్ చదువుతున్న వ్యక్తికి చేయిలు వణికిపోతున్నాయి అంట, చేయిలు వణుకుతున్నాయి అంట. ఎందుకు, ఆ పడవలో వీళ్ళు కూడా ప్రయాణం చేయాలి. దేవుడికి మహిమ కలుగును గాక. అంటే ఏం చేశాడు, దేవుడు నష్టపరిచాడా? నష్టపరిచాడండి. మీ కుటుంబం నా కోసం బ్రతకాలరా, 10 మందికి సువార్త చేసే బిడ్డగా మీరు ఉండాలరా, మీరు నాకు ఇష్టం రా అని యేసయ్య ఆ పడవ నుంచి వాళ్ళని తప్పించాడు. నా తండ్రి ఏ చేసినా మన ఇష్టమై మనకి కీడు చేయడు, మనకు మేలే చేస్తాడు. ఆయన నమ్మదగిన దేవుడు. హల్లెలూయా. మన దేవుడు ఎప్పుడు నా బిడ్డలు ఏడవాలని కోరుకోడు. మన మంచి కోసం, మనం ఆనందంగా జీవించడం కోసం కొన్ని ప్రక్రియ ప్లాన్లు తయారు చేస్తాడు. అంత మాత్రం మనం కృంగిపోవద్దు. తర్వాత ముందుంది మనకు కార్యసిద్ధి కలిగిద్దని తెలుసుకోవాలి. దేవుడికి మహిమ కలుగును గాక.